ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క సృష్టి ఆరంభం ఎలా జరిగిందో తెలుసుకున్నాం కదా. ఈరోజైతే మనము దేవుడైన యెహోవా నరుని ఎలా నిర్మించాడు, ఏదెను తోట యొక్క వివరణ, ఆదాముకు దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు, నరునికి సాటైన సహాయం కోసం మొట్టమొదటిగా ఏమేమి తయారు చేశాడు, నరుని నుంచి స్త్రీని ఎలా నిర్మించాడు అన్న విషయాలు ఈరోజు తెలుసుకుందాము. ఆదికాండం 2వ అధ్యాయం ప్రకారంగా దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు పొలమందలి ఏ పొదయు ఏ చెట్టును లేదు. దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించను లేదు. నేలను సేద్యపరచుటకు నరుడును లేడు. అయితే నరుడిని ఎలా సృష్టించాడో తెలుసుకుందామా. ఆదికాండము 2వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇలా ఉంది. ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. ఈ విధంగా దేవుడు నరుని నిర్మించాడు. ఇప్పుడు ఏదెను తోట యొక్క వివరణ తెలుసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలైన. మొదటి దాని పేరు పీషోను. అది హవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశము బంగారము శ్రేష్టమైనది. అక్కడ భోగోళమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకేలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడు ఆదాముకు ఏమని ఆజ్ఞాపించాడో తెలుసుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు గమనించినట్లయితే, దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు నరుడికి సాటైన సహాయం కొరకు మొట్టమొదటిగా ఏమేమి తయారు చేశాడో ఇప్పుడు చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి గమనించినట్లయితే, నరుడు ఒంటరిగా నుంట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదుమని అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదామునకు సాటైన సహాయం కోసం ఉంచాడు. అయితే అవేమి కూడా సాటైన సహాయంగా ఉండకపోయేసరికి దేవునికి నరుని నుంచి స్త్రీని నిర్మించాలని అనుకొనెను. ఆ స్త్రీని ఎలా నిర్మించాడో ఇప్పుడు తెలుసుకుందాము. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై యుందురు. ఆదికాండము 2వ అధ్యాయాన్ని మనము వివరించుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా ఉంది? మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరిచ్చే లైక్ అండ్ షేర్ కామెంట్స్ ద్వారాగా నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వారు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.